హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముందు నోటీసులు, తర్వాత సెటిల్మెంట్లంటూ ఆయన సెన్సేషన్ కామెంట్ చేశారు. ఇక హైడ్రా చీఫ్ రంగనాథ్ ఎమ్మెల్యేల ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదంటూ కూడా ఆయన ఆరోపించారు. ఎప్పుడు కూడా హైడ్రా పేద ప్రజల విజ్ఞప్తులు పట్టించుకోలేదని, పేదల ఇల్లు కూలుస్తూ పెద్దల జోలికి మాత్రం వెళ్ళట్లేదంటూ ఆయన ఆరోపించారు. మొత్తం మీద వీకెండ్స్లో వారాంతపు కూల్చివేతల్లో హైడ్రా దృష్టి పెట్టి సెటిల్మెంట్లకు పాల్పడుతుందంటూ ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. మరి ముఖ్యంగా హైడ్రా చీఫ్పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్గా మారుతున్నాయి. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, హైడ్రా చీఫ్పై అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉంది? ముఖ్యంగా సెటిల్మెంట్లు అంటూ ఆయన నేరుగా హైడ్రా చీఫ్ నిర్దేశించి చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఏదైతే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ ఏజెన్సీ అయినటువంటి హైడ్రా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చర్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా ముందుగా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత లావాదేవీలు నడుపుతున్నట్లుగా సెన్సేషనల్ కామెంట్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు శాసనసభకు వచ్చిన ఆయన అక్కడ మీడియాతో చిట్ లో మాట్లాడారు రామ్దాస్. ఈ క్రమంలో హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఫోన్ చేస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాల్ లిఫ్ట్ చేయడం లేదంటూ, ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదంటూ సీరియస్ అయ్యాడు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే ఫోన్ చేస్తే స్పందించని అని రంగనాథ్ సామాన్యుడు ఫోన్ చేస్తే స్పందిస్తారా? సో పరిస్థితి ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. ఇక మ్యాన్హట్టన్ ప్రాజెక్టు పై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తారంటూ చెప్తున్నారు. హైదరాబాద్ కాజాగూడలోని కొత్తకోట సమీపంలోని వంశరాం బిల్డర్లు చేపట్టిన నిర్మాణాల విషయంలో తీరు అనిరుద్ విమర్శలు ఇటీవల గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన హైడ్రాపై సంచలన కామెంట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి హైడ్రాకు వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. గతేడాది జూలైలో హైడ్రా ఏర్పాటు కాగా ఇప్పటికే నగర వ్యాప్తంగా వందల కొద్ది ఇళ్లను హైడ్రా అధికారులు నిలమట్టం చేశారు. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించిన నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చారు. అయితే హైడ్రా తీరుపై మొదటి నుంచి విమర్శలున్నాయి. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా పెద్దల జోలికి మాత్రం వెళ్లటం లేదంటూ ఆరోపణలు వస్తా ఉన్నాయి. వారాంతరంలో కావాలనే కూల్చివేతలు చేపడుతున్నారంటూ పలువురు ఆరోపించారు. కోర్టు సైతం సీరియస్ అయినటువంటి సందర్భం ఉంది. అటువంటి హైడ్రా ఉన్న చట్టబద్ధతను ప్రశ్నించింది. కూల్చివేతలే లక్ష్యంగా కాకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హైడ్రాపై తీవ్ర ఆరోపణలు చేస్తారు. సో ప్రస్తుతం అనిరుద్ రెడ్డి చేసిన అంశాలు మాత్రం సంచలనంగా మారాయి. రామ్దాస్, అసలు ఎందుకు ఈ రకంగా ఆయన వ్యాఖ్యలు చేశారు? మరి దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని ఆయన స్పందిస్తారా లేదా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. బట్ అనిరుద్ రెడ్డి గతంలో సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సొంత పార్టీ ఎమ్మెల్యేని హైడ్రాపై విమర్శలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. రామ్దాస్, చూడాలి మరి రేపు దీని మీద ఆయన రిప్లై వచ్చే అవకాశం ఉంటుందా రంగనాథ్ నుంచి, ప్రభుత్వం నుంచి అనేది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.